లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ జోకర్ అంటూ విరుచుకుపడ్డ షర్మిల. ఇక విషయం ఏంటి అంటే ఇక్కడ చూడండి, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర గతిని మార్చిన మహానేత పాదయాత్ర. ఏంటిది? సరిగ్గా 23 ఏళ్ల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర రాష్ట్ర చరిత్రను మార్చేసింది. కోట్లాది మంది అభాగ్యుల బ్రతుకులను మార్చేసింది ఆ పాదయాత్ర. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఒక చరిత్ర, ఓ పరిపాలన విప్లవానికి నాంది. ఆ పాదయాత్ర ఇప్పటికీ ఒక సంచలనం. ఆ సంచలనం ఏమో కానీ చివరికి ఎలా వచ్చింది అంటే, వీళ్ళ కుటుంబం నుంచి ఒకరి తర్వాత ఒకరు పార్టీలు పెట్టారు. చూడండి, ఇవాళకి 23 ఏళ్ళు. ఏప్రిల్ 9, 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాకా ప్రజాహితమే పరమావధిగా సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ అధికారంలోకి తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం. కాంగ్రెస్ నాయకుడు నాన్న వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఇవాళకి పదిలం. ప్రతిపక్ష నేతగా ఆనాటి పాదయాత్ర నేడు అభివృద్ధికి నిర్వచనం. 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కు చెదరని సంతకం. ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించిన అభయహస్తం. రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగం. ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ ఏంటి? వారసులం అని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదు. వైసీపీలో నిజంగా వైఎస్ఆర్ ఐడియాలజీ ఉంటే జగన్ గారు సీఎం అయ్యి కూడా వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? మాట తప్పం మడమ తెప్పం అనే వైఎస్ఆర్ లైన్ వాడుకోవడం తప్పిస్తే పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి కల్తీ మద్యం అమ్మి ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు చేశారు? వైఎస్ఆర్ తన జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా ఎలా మారారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు అండర్లైన్ చేసుకోవాలి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దత్తపుత్రుడు అన్నప్పుడు ఇక్కడ మీ చెల్లెలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలోనే ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారో, దేశవ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై ఆర్ఎస్ఎస్ వాదులు దాడులు చేస్తుంటే వైఎస్ఆర్ వారసుడిగా జగన్ గారు ఎందుకు ఖండించలేదు? 3 రాజధానుల పేరుతో రిషికొండను మింగేసి సొంత ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇప్పుడు మావిగన్ జోకర్లా బిగిలారు. సో 3 రాజధానులు అనేది ఎందుకు పెట్టారట? రిషికొండను మింగేయడానికి అదొక స్కెచ్ అని చెప్పేసి ఈవిడ చెబుతున్నారు. సంక్షేమానికి సారథి దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ఆయన ప్రతి పథకం ప్రజల కష్టం కన్నీళ్ల నుంచి పుట్టిందే. ఉచిత కరెంటు, రైతు రుణ మాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ పక్కా ఇండ్లు, పావలా వడ్డీకి రుణాలు, 108, 104 అంబులెన్స్ సేవలు, ఇలా ప్రతిదీ ఒక చరిత్ర. మిగతా రాష్ట్రాలకు ఆనాడు వైఎస్ఆర్ పథకాలు ఆదర్శం. వైఎస్ఆర్ ఐడియాలజీ బ్రతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే. మహానేత ఆశయాలు మళ్ళీ కాంగ్రెస్తోనే సాధ్యం. ఈ సందర్భంగా ప్రతి వైఎస్ఆర్ అభిమానికి చేతులెత్తి ఆహ్వానం పలుకుతున్న దివంగత నేత ఆశయ సాధనకు హస్తంతో జతకడదాం. ఆనాటి సంక్షేమ పాలన మళ్ళా కాంగ్రెస్తో తీసుకువద్దాం. ఇది తను చేసిన ట్వీట్. ఇంకా ఉన్నాయండోయ్, చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ టైప్ చేశారు చూసారు. ఇవాళకి ఏప్రిల్ 9 సరిగ్గా 23 సంవత్సరం. ఇదే విషయం. సో ఇక్కడ ఏంటి చూడండి, ఇవాళకి ఏప్రిల్ 9 సరిగ్గా ఇదంతా ఓకే. ఇప్పటివరకు చెప్పింది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఇదంతా మొదలుపెట్టారు కదా. ఇక్కడ చూడండి, మరి అటువంటి తండ్రి కుమారునిగా పార్టీ పేరులో ఆయన పేరును పొందుపరిచి మీరు నేడు చేస్తున్నది ఏమిటి? ఆ జన్మాంతం పేదలు, దళితులు, మైనారిటీలు, మహిళలు, రైతులు, ఎస్టీలు వీరి కోసం తప్పించి తన పాలనలో వీరి కోసం ఎన్నో పథకాలు రచించిన ఆయన ఎక్కడా? నేడు ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళు క్యాపిటలిస్టు పోకడలకు దాసోహం అయిన మీరెక్కడ? లౌకికవాదాన్ని తన ఊపిరిలో నింపుకొని అన్ని వర్గాల వారిని సమానంగా ఆదరించి ప్రజల ఐక్యత కోసం పాటుపడింది వైఎస్ఆర్. మరి ఆయన తనయునిగా మీరు నేడు చేస్తున్నది ఏమిటి? మతోన్మాత బీజేపీ దగ్గర కేసులకు, రాజకీయ భవిత కోసం భయపడి మోకరెళ్ళటం, ఇది ఎంతవరకు ధర్మం? ఇక్కడ మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఈవిడ తూర్పారబట్టారు, మొత్తం A to Z వాయించేశారు. సో ఢిల్లీలో సోనియా గాంధీని గడగడలాడించిన జగన్మోహన్ రెడ్డి సింహం అన్న వాళ్ళకి
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. బీజేపీ దగ్గర కేసులకు రాజకీయ భవిత కోసం భయపడి మోకరెళ్ళడం. సో ఏంటి ఇది, ఎంతవరకు ధర్మం? బీజేపీ ప్రతి చర్యలో దళిత మైనారిటీ వ్యతిరేక పోకడలు ఉన్నాయి. వక్ఫ్ చట్టం అయితేనేమి, దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు అయితేనేమి, ఎఫ్సిఆర్ఏ చట్టం అయితేనేమి, బుల్డోజర్ రాజకీయాలు అయితేనేమి, వీటన్నిటిని గల్లీలో మౌనంగా వహించి ఢిల్లీలో బేషరతు మద్దతు ప్రకటించిన మీరా ఆయనకు నివాళి అర్పించేది ఇవాళ. ఆయన బతుకుంటే ఇవి హర్షించేవారా? ఇది ఆయన ఆదర్శాలకు అభిమతాలకు పూర్తిగా వ్యతిరేకం కాదా? ఆయన బ్రతుకుంటే ఈయన పార్టీ ఎందుకు పెడతాడు? ఫస్ట్ పాయింట్. సో ఆయన మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన సమస్య ప్రక్కన పెడితే ఈ కుటుంబాలు వీళ్ళ యొక్క వ్యవహారం. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెట్టారు. వైసీపీ మీద కోపం వచ్చి ఈవిడ మరలా వైఎస్ఆర్ టీపీ అని ఆవిడ పెట్టారు. చివరికి ఆ పార్టీ నడపలేక సో వాట్ ఎవర్ ద రీజన్స్ ఆవిడ మరలా కాంగ్రెస్ పార్టీకి చేరారు. ఏమిటిది? ఇక్కడ మీలో మీకు పొసగకపోతే, మీకు రాజకీయంగా అవకాశాలు లేకపోతే జనాల మీద రుద్దేస్తున్నారు. పార్టీలు పెట్టేస్తారు, జనాల మీద రుద్దేస్తారు, వచ్చేసి జనాల దగ్గర కూర్చుంటారు. ఇక ఓట్లు అంటారు, సీట్లు అంటారు. ఇది పరిస్థితి. సో దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేకపోక ప్రజలకు నష్టం. ఎంత నష్టం అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, రాష్ట్రం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్ర విభజన అవన్నీ జరిగేవి కాదేమో బహుశా. ఎందుకంటే అఫ్కోర్స్ ఆయన తొలుత 2004లో తెలంగాణ రాష్ట్రం విభజించాలి అని చెప్పేసి ఈ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీలో మాట్లాడించడం ఇదంతా అయిపోయింది. కానీ 2009 ఎన్నికలకు ముందు ఆఖరి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన డైరెక్ట్గానే చెప్పారు, రాష్ట్ర విభజనకి అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు, అది అవకాశమే లేదు అని చెప్పేసి అన్నారు. ఆ సమయంలో మీకు గుర్తున్నట్లయితే కేసీఆర్ అనే వ్యక్తి 2009 సెప్టెంబర్ 2 ఈయన మరణించిన రోజు. అప్పటి వరకు కేసీఆర్ పెద్దగా మనుగడలో లేడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో ఇక అప్పటి నుంచి మళ్ళీ మొదలైంది ఆయన హడావుడిక. మామూలుగా కాదు, గట్టిగా ఆయన పార్టీని ఉవ్వెత్తున ఉద్యమం తీసుకెళ్ళడం ప్రజల్లోకి మొత్తానికి సాధించారు, తప్పులేదు. ఆయన పార్టీ ఎజెండా అదంతా ఉద్యమంకి సంబంధించి మా తెలంగాణ మా రాష్ట్రం అన్నారు, సంపాదించుకున్నారు. ఓకే, బట్ ఏపీ పరిస్థితి ఏంటి? ఒక ప్రక్కన రాజధాని లేదు, మరో ప్రక్కన చూస్తే వీళ్ళేమో పోటీలు పడి అప్పుడేమో గంప గుర్తుగా కుటుంబం అంతా కలిసి మాకు ఓటేయండి అని చెప్పేసి ప్రజల దగ్గరికి రావటం. ఆ తదనంతరం వీళ్ళకి ఎప్పుడైతే అధికారం చేజిక్కిందో ఇక అక్కడ మొదలైన అంతర్గత కుమ్ములాటలు. ఈవిడేమో తన అన్నయ్యతో పడక పొసగక ఈవిడ బయటికి వెళ్ళిపోవడం, ఈవిడ పార్టీ పెడతాం. ఏమిటి ఇదంతా? సో చివరికి ఏమైంది అంటే ఇప్పుడు అదంతా పోయి ఈ మావిగన్ అనే దెబ్బకు వచ్చేసరికి మొత్తం గట్టిగా వాయించేశారు. ఇదిగో ఇప్పుడు ఆయన మావిగన్ జోకర్గా మిగిలారు. సో ఇప్పుడు షర్మిల గారి పైన అఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు మొదటి నుంచి విరుచుకుపడుతున్నారు అనుకోండి. ఆవిడ ఎప్పుడైతే విభేదించారో అప్పటి నుంచి. సో ఇప్పుడు ఈవిడ చేసిన ఈ కామెంట్స్లో ఆ ట్వీట్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? అసలు రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టాడే కానీ ఆయన ఆశయాలకు మాత్రం వారసుడే కాదు. ఇది సహేతుకమైన విమర్శ, చాలా కన్స్ట్రక్టివ్గా చేశారు. ఎందుకంటే రాజకీయ పరంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఏం కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి, అసలు సంబంధమే లేదు అని చెప్పేసి ఆవిడ. కానీ వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ ఇదే షర్మిలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు? రాజకీయపరమైన కామెంట్స్ చేస్తున్నారా? లేదు, వ్యక్తిత్వ హననాలు వ్యక్తిగతంగా. అసలు చివరికి ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ అంటే అసలు విజయంకే పుట్టలేదు, రాజశేఖర రెడ్డికే పుట్టలేదు. ఇది కామెంట్స్. ఇంకా నేను కొన్ని చెప్పలేను, అంత దౌర్భాగ్యం. ఇంకా దారుణమైన పదజాలాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పదాలు వాడటమే కాకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, శారీస్ గురించి వాడి గురించి ఎల్లో కలర్ శారీ ఇంప్రెషను అది మాట్లాడటమే కాకుండా ఎవరైతే ఇటువంటి పోస్టులు పెట్టారో వాళ్ళని ప్రక్కన పెట్టుకున్నారు. సో అంటే ఏంటి, సొంత చెల్లి మీద వేరేవాడు ఎవడో కామెంట్స్ పెడితే వాడిని పక్కన పెట్టుకున్నాడు అంటే దానిని బట్టి ఆ కామెంట్స్ని మనం పెట్టమని చెప్పకపోయినా ఎంకరేజ్ చేసినట్టుగా ప్రజలు అర్థం చేసుకోరా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పైన అంత గౌరవం ఉంది అన్నప్పుడు సొంత సోదరికే ఆ మర్యాద గౌరవం ఇవ్వనప్పుడు మహిళల పట్ల గౌరవం ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా నమ్మే ఆస్కారం ఉంటుందా, అవకాశం ఉంటుందా? సో ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నారని కూడా అది వేరే విషయం. సో ఇప్పుడు మరలా ఇంకొకసారి
ఈయన పాదయాత్ర జరిగి 23 ఏళ్ల సందర్భంగా ఇప్పుడు చేసిన ట్వీట్ని బట్టి వైఎస్ షర్మిల గారు అసలు గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి కంట్లో నలుసులాగా తయారయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నైజం ఎలాంటిది ఏంటి అని ప్రజలు ఒకసారి పరిపాలన చేసిన తర్వాత అర్థమైంది అనుకోండి. కానీ తోడబుట్టిన చెల్లికి అంతకంటే ఎక్కువ తెలుసుగా, వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చేది పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు ఆవిడిచ్చిన సర్టిఫికేట్ని ఇక ప్రజలు ఇంకా గట్టిగా అర్థం చేసుకుంటారు. ఇక మరలా ఈవిడ ట్వీట్లు చేసి మరీ ఇవన్నీ కూడా గుర్తు చేసి ఓ విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీ నాయకులకి కొరకరాని కొయ్యగా మారిందని చెప్పేసి అనుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.